गोविंद राधे माधव गोपाल राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव। भक्तवत्सल भगवान की अनुक्षणमु निरंतरमु भगवन्नाम स्मरण జీవితంలో అది అంతర్భాగమై ఎంత సాధన చేస్తేనండి అర్జునుడు కృష్ణునికి అర్జునుని మీద వల్లమాలిన ప్రేమ, ఎవ్వరిని తలవడు. ద్రౌపదిని కానీ భార్య సుభద్రని కానీ అర్జున 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 అంటూ ఉంటాడు కృష్ణుడు. రుక్మిణీదేవిని కూడా అంతగా తలుస్తాడో తలవడు. రాధాదేవిని కృష్ణుడు అర్జునుడిని తలుస్తాడు. ఎందుకని? 24 గంటలు స్మరణ అర్జునుడు. జాగ్రత్త అవస్థలో స్మరిస్తే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, మనం కూడా స్మరిస్తున్నాగా జాగ్రత్తలో. అర్జునుని యొక్క ఘనత ఏమిటంటే సుషుప్తిలో కూడా కృష్ణ స్మరణ చేస్తాడట. ఎంత కష్టం అండి, మనం పడుకుని ఎదురపోతాం. అసలు జాగ్రత్తలోనే చేయం, స్వప్నంలో ఏం చేస్తాం? అందువల్ల పరమాత్మకి అంత ప్రేమ. మనం కూడా అలా అలవాటు చేసుకుంటే మనల్ని కూడా ప్రేమిస్తాడు పరమాత్మ. యోగక్షేమం వహామి, బాగోగులు చూస్తుంటాడు ఆయనే. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, సర్వకాల సర్వావస్థలలో నన్ను స్మరించుకుంటూ ఉండు. ఏ పని వదలక్కల. అలా వదిలితే పరమాత్మకి అంగీకారం కాదండి. ఆయన కర్మ పక్షపాతి. ఎవరి కర్మలు వాళ్ళు చేస్తూనే నన్ను స్మరించుకోవాలి. అలాంటి అభ్యాసం సాధించాలి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భియాన్ రుక్మాంగద అర్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరామి. భక్తవత్సల భగవాన్ की నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటలకాంత పాలయ కృపాలయ భవాంబుధి నిమగ్నం దైత్యవర కాల నరసింహ నరసింహ నరసింహవపుర్భీమం స్తంభ సంభవం అద్భుతం భక్తత్రాణాయ బిభ్రాణం వాసుదేవం ఉపాస్మహే. సప్తమ స్కంధం శ్రీమద్భాగవతం
ప్రహ్లాదునికి అంకితమైనటువంటి స్కంధం ఇది. ధ్రువుని వలె ప్రహ్లాదుడు కూడా పంచశరద్వయస్కుడు, పంచాబ్దంబులవాడు, 5 ఏళ్ల పిల్లవాడు. అంత పిన్న వయస్సులో ఉన్నటువంటి విద్యావేత్త, ఆంగ్లంలో అకాడమీషియన్ అంటారు, విద్యావేత్త. 5 ఏళ్ల పసిప్రాయంలో అంతటి విద్యావేత్త సృష్టిలో ఇంతవరకు పుట్టల. అది ప్రహ్లాద. ఏమి విద్య? పిల్లలకి రాక్షస బాలకులు అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ఈ భక్తిని బోధిస్తాడు వాళ్ళకి. ఏ సమయాల్లో చండామార్కులు ఉన్నారే, గురుపుత్రులు, వారు ఇంటర్వల్ ఉంటుందిగా, 2 సెషన్లు పాఠశాలలో, ఉదయం సాయంకాలం. ఉదయం కాగానే వాళ్ళు భోజన భాజనాలు ఉంటాయిగా, అనుష్ఠానం చేసుకుని ఆహారం తీసుకుని మళ్ళీ వస్తారు. ఈ మధ్యలో వ్యవధి ఉంటుంది. ఆ సమయం చూసుకుని, ఒరే రండిరా, ఈ బరువులు ఎందుకు, పుస్తకాలు, ఆ పుస్తకాలు అవతల విసిరిపారేయండి అన్నాడు. ఆ రోజుల్లోనే విద్యా రంగంలో ఒక రెవల్యూషన్ తెచ్చాడు ప్రహ్లాద. రెవల్యూషనరీ. 10 పుస్తకంబులు పో అవతల పారే. అసలు పాఠం నేను చెబుతా. నా మీద నమ్మకం ఉంటే, మీరు బాగుపడాలనుకుంటే దండు వచ్చి కూర్చోండి. నమ్మకం లేని వాళ్ళు వెళ్ళిపోండి, మీ చావు మీరు చావండి. 5 ఏళ్ల పిల్లవాడు. మహనీయ గుణగరిష్ఠులకు అమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియే. సూతుల వారు చెప్తున్నారు నైమిషారణ్యంలో. శౌనకాది మహర్షులు వింటున్నారండి. 7వ స్కంధానికి లక్షణము ఊతి. ఈ ఊతి. ఊతి అంటే వాసన. మనం చెప్పుకున్నాం ఒకసారి. పూర్వచిత్తి ఈ రోజున ఉదయం పూట ఆవిడ్ని స్మరించాం. పూర్వచిత్తి అంటే పూర్వజన్మల వాసనలు, అవి బ్రాట్ ఓవర్ అవుతుంటాయి. గత జన్మల సంస్కారములు అన్నీ బ్రాట్ ఓవర్ అవుతుంటాయి మనందరిలో. ఎవరు కూడా ఎక్సెప్షనల్ కేసెస్ లేవండి. బిఎఫ్ అంటారే అకౌంట్ బుక్లో, బ్రాట్ ఫార్వర్డ్ అని, అట్లా అదే పూర్వచిత్తి. ఇవి 3 రకాలుగా ఈ సంస్కారాలు ఉంటాయి. 7వ స్కంధంలో 15 అధ్యాయాలు. 15 అధ్యాయాలలో విభాగం ఎట్లా? 5 అధ్యాయాలు ఒక భాగం, తర్వాత 5 అధ్యాయాలు ఒకటి, చివరి 5 అధ్యాయాలు ఒకటి. 3 5లు 15. 5 అధ్యాయాల ప్రకరణాలు, భాగాలండి. కర్మవాసనలు ఈ కథ ద్వారా వర్ణింపబడ్డాయి. ప్రహ్లాద చరిత్రలో జీవుల యొక్క కర్మవాసనలు ఎట్లా ఉంటాయి అనేది తెలుస్తుంది. ఆ కథలో అది పరమార్థం. దాని మీద దృష్టి పెట్టాలి కథ వింటూ. ఊతివత్ కర్మవాసనా అని ఈ లక్షణానికి నిర్వచనం చెప్పింది భాగవత పురాణం. ఏమిటి కర్మవాసనలంటే? ఇప్పుడు చూడండి, సాలె పురుగులు గూళ్ళు కడతాయి. సాలె గూళ్ళు చాలా చిత్రం. ఆ గూటికి దానికి దారం కావాలి. అది ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటుందా? నో. దాని నోటిలో ఉన్న చొంగ, సలైవ, ఆ చొంగతో ఆ దారం అల్లుతుందండి. ఎంత కరెక్ట్గా ఉంటాయి కొలతలు, స్కేల్తో కొలుచుకోండి. ఆ సాలెగూడు ఎవరిచ్చారు దానికి? 2 గీతలు గీస్తే ఇటు మొదలు పెడితే ఇటు వస్తుంది మన గీత. ఆ గీతలను బట్టి రాతలు కూడా ఉంటాయి. కానీ ఆ సాలెపురుగు ఎక్కడ నేర్చుకుంది చదువు? ప్రకృతి. మనకంటే అనేక విషయాల్లో జంతువులు గొప్పవండి. సాలెగూడు ఎలా ఆ అల్లిక ఉంటుందో, కర్మ వాసనలు స్థూల సూక్ష్మ శరీరాలని అవి అల్లుతాయి. మన కర్మ వాసనలు దాన్ని బట్టే దేవతా జన్మ, లేక మానవ జన్మ, లేక ఇంకా నీచ నికృష్టమైనటువంటి
జంతువుల జన్మలు 3 రకాలు. సాత్వికమైనటువంటి వాసనలైతే దేవతల జన్మ. రాజసికమైన వాసనలు మాధ్యమికం, మానవ జన్మ. మానవ జన్మ అంటే పుణ్యపాపాలు సమంగా ఉంటే అప్పుడు మానవ జన్మ వస్తుంది అని ధర్మశాస్త్రంలో ఉంది. పూర్తిగా మనం పాపిష్ఠులము కాదు, అలా అని పూర్తిగా పుణ్యాత్ములము కాదు. పాపం ఉంది, పుణ్యం ఉంది, అంచేత మానవ జన్మ. కేవలంగా పుణ్యం అయితే దేవతా జన్మ, కేవల పాపమైతే నీచమైన నికృష్టమైన చీకటి జన్మలండి, పురుగులు అలా అయిపోతుంది. అది ఇక్కడ వాసనలంటే. ఊతయ కర్మవాసనా అంచేత ఊతి అని పేరు. 3 రకాలు ఇక్కడ చూపించారు సప్తమ స్కంధంలో. ఎట్లా? అసుర వాసన ఒకటి, మానవ వాసన రెండవది, 3 దైవ వాసన. ఈ 3 రకాలైనటువంటి సంస్కారాలకి 3 పాత్రలు సప్తమ స్కంధంలో వ్యాస భగవానుడు సృష్టించాడు. దైవీ సంపద, దైవీ సుగుణాలు, దైవీ వాసనలు, సంస్కారాలకి ప్రతీకం ఎవరు? ప్రహ్లాద. మానవ సంస్కారాలకి ప్రతీక ధర్మరాజు. ఇప్పుడు ధర్మరాజు వస్తాడు ఇక్కడ. ఇక 3వది కదా, కేవలంగా అసుర వాసనలకి, అసుర సంస్కారాలకి ప్రతీక హిరణ్యకశిపుడు. 3 పాత్రలు. ఈ మాటలు దృష్టిలో పెట్టుకుని కథాశ్రవణం చేయాలి. దైవ, మానవ, దానవ వాసనాత్రయం అండి. ఆ విధంగా సప్తమ స్కంధంలో ప్రారంభంలో ఓ చక్కని ప్రశ్న వేశాడు పరీక్షిత్ మహారాజు. చాలా గొప్పగా ఉంటుంది అది. దానికి తగ్గ సమాధానం చెప్పాడు మహానుభావుడు శ్రీ శుకుల వారు. పరీక్షిత్ మహారాజు అన్నాడు, స్వామి, దానవులు మానవులు కదా? లేదు, దానవులు దేవతలు. దేవదానవులు ఈ ఇద్దరి యందు పరమాత్మకి సమభావన ఉన్నట్టు కనిపించటం లేదు కదా అన్నాడు. అసమంగా ఉన్నాడే పరమాత్మ. దానవులు మాత్రం భగవంతుని యొక్క సంతానం కాదా? నిన్ననేగా చెప్పుకుందాం, మంచి ఆయనే, చెడు ఆయనే, పుణ్యపాపాలు 2 పరమాత్మే. ఉన్నది ఒక్కడే. గొప్ప ప్రశ్న అండి. సమోహం సర్వభూతేషు, ఇది గీతావాక్యం. సమస్త భూతముల పట్ల నేను సమబుద్ధితో ఉంటాను పరమాత్మ డిక్లేర్ చేశాడు గీతలో. అలా అన్నవాడు దేవతల పక్షంలో నిలబడి దానవులని వెతికి మరీ చంపాడు పరమాత్మ. కథలన్నీ అవేగా. పరిత్రాణాయ వినాశాయ చ, పురాణ కథలన్నీ అవే. దేవతల్ని కాపాడటం, దానవులని, దైత్యులని, అసురులని, రాక్షసులు, 4 పేర్లు. స్వభావం ఒకటేనండి. వాళ్ళ తల్లులు వేరేగా ఉన్నారు కాబట్టి 4 రకాల పేరు. స్వభావం అందరిది ఒకటే. భగవంతుడు వెతికి వెంట పడి మరీ చంపాడు అసురులని. ప్రశ్నించాడు పరీక్షిత్తు, మరి సమభావం ఎలా అవుతుంది స్వామి అని అడిగాడు. గంభీరమైన ప్రశ్న అండి. సమాధానం అంటే ఎట్లా ఒక లౌకికమైనటువంటి ఉదాహరణ. ఇళ్లలో తిరుగుతూ ఉండేటటువంటి 2, ఒకటి పిల్లి, ఈ ఇల్లు ఆ ఇల్లు తిరుగుతూ ఉంటుంది. 2 ఎలుక. ఎంత గొప్ప ప్యాలెస్ అయినా సరే ఎలుకలు ఉంటాయి అక్కడ. చాలా తమాషా అండి. పిల్లి, ఎలుక, ఈ రెండిటికి జన్మజాత వైరం, పుట్టుకతోనే వైరం. పిల్లి ఎలుక వాసన పడితే అది వదిలిపెడుతుందా? గంటల తరబడి ఏమి తపస్సు చేస్తుందో.
అట్ట కూర్చుంటుందంతే. అన్నా అది పోదు, ఆ ఎలుక కోసం అంత కాన్సన్ట్రేషన్. మరి పిల్లిని ఎలుకని రెండింటినీ సృష్టించింది పరమాత్మే. వాటికి ఎందుకు పరస్పర ద్వేషం ఉన్నది మాకు చెప్పండి? అట్లా అడుగుతున్నాడు. శుకుల వారు చాలా సంతోషించారు. నాయనా, లోకానికి చక్కగా ఉపయోగపడే శాస్త్ర పరమార్థాన్ని ప్రకటించేటటువంటి ప్రశ్న నువ్వు వేశావు అంటూ వారు అన్నారు. భగవంతునికి ఒకరి మీద విశేషంగా కృపా ఉండదు, ఒకరి యందు ద్వేషము ఉండదు అన్నారు. అట్లా అనంగానే సరిపోయిందా? మనకు అర్థమైందా? సమాధానం దొరకలేదుగా. ఇంకా కూడా వివరంగా చెప్పారు. అప్పుడు శుకులవారు అన్నారు, పరీక్షిత్తు, దానవులు దేవతలు రెండూ తానే కదా అన్నారు. దేవతలను చంపడం అంటే తానైన దేవతలు వాళ్ళు, తప్పే ఉంది అందులో? వాళ్ళు ఎవరో కాదుగా, పరమాత్మే ఆ రూపంగా ఉన్నాడు. అంటే రెండు మాటలు బాగా గ్రహించాలి. మూలంలో ఉన్నవి సంస్కృత భాగవతంలో బాధ్య బాధకతాం గతః అని సమాధానం. బాధ్య బాధకతాం గతః. ప్రహ్లాద కథ ఇట్లా ప్రారంభమవుతుంది. కథ చెప్పుకుంటాం, ఈ పూటంతా ఇదే కథ సాయంత్రం దాకా. బాధ్య బాధకతాం గతః. ఒకే పరమాత్మ బాధించేవాడు వాడే, బాధపడేవాడు వాడే. ఇప్పుడు అర్థం చేసుకోండి. బాధ్యుడు అంటే బాధింపబడేవాడు, బాధకుడు అంటే బాధ పెట్టేవాడు. ఒకడేమో చావగొడుతూ ఉంటాడు, ఒకడేమో ఆ దెబ్బలు తింటూ ఉంటాడు. ఈ ఇద్దరు తానే. అక్కడ ఇద్దరు లేరు. బాధ పెట్టేది తానే, బాధ పడేది తానే. నీకెందుకు బాధ అన్నాడు పరమాత్మ. నేనే బాధ పెడుతున్నా, నేనే ఆ బాధ అనుభవిస్తున్నా, మీకెందుకు బాధ? నీ మీదేం బరువులు పెట్టలేదుగా. కొంచెం తాపిగా ఆ మాట గుర్తుపెట్టుకుని నిదానంగా మననం చేసుకుంటే తాత్పర్యం తెలుస్తుంది. భగవంతుడు తప్ప సృష్టిలో రెండవ వాడు లేదు. ఏకోహం బహుశ్యాం ప్రజా ఏతి, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ ఏకో దేవ ఏకో నైక సవః కిం యత్తత్ పదమనుత్తమం. సహస్రనామం. ఏకః నైకః, ఆ రెండు నామాలు. ఏకః అంటే ఒకడు, నైకః అంటే ఏకః నైకః రెండు కలిపితే ఏకో నైక సంధి వస్తుంది అక్కడ. నైక అంటే నా ఏకః, ఒకడు కానివాడు అంటే ఇద్దరు ముగ్గురు అనంతం. ఒకడు తానే, అనంతము తానే. ఏకః నైకః. అలాగే ఇక్కడ బాధ పెట్టేవాడు తానే, బాధ పడేవాడు తానే. రెండు స్వరూపాలుగా పరమాత్మ ఒక్కడే ఉన్నాడండి. రెండో వ్యక్తి లేడక్కడ. మరి ఆయనకి ద్వేషాన్ని పక్షపాతాన్ని ఎలా అంటగట్టగలం మనం? ఇద్దరూ తానే అయిపోతే చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇది గనక మనస్సుకి బాగా పట్టితే రాగద్వేషాలు ఉండవు మనిషికి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. ఆ అద్వేష్టృత్వం, ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండగలిగేటటువంటి ఆ గుణము అలవడుతుందండి. ఇది బాగా తెలిస్తే అంతా తానే. పిల్లి తానే, ఎలుక తానే. పిల్లి ఎలుక తింది, తనని తాను తిన్నాడు. ఏమిటి నష్టం నీకు? మహాత్మా, అట్లా నన్ను నీవు అనుగ్రహించవలసింది అని కోరారండి.